వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఎస్సీసెల్ అధ్యక్షుడు కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసెల్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కప్పల శ్రీధర్ మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ ని సైతం అసెంబ్లీకి పంపాలని చూడడం వైఎస్ఆర్ జగన్ తప్ప, అంటే చంద్రబాబులా కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చి ధనికులను చట్టసభలకు పంపాలా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే దళిత సోదరులు, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏదైతే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులు గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఒక దళిత విద్యార్థి ఎంఏ బీఈడీ చదువుకున్నటువంటి ఒక ఉత్తమమైన వ్యక్తిని పట్టుకుని వీడు వేలుముద్రగాడు అని సంబోధించడం, దళితుడైన వీరాంజనేయులు గారిని హేళన చేసి మాట్లాడడం చాలా దారుణమైన సంఘటన. ఇది ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడికి దళితుల మీద ఉన్నటువంటి వివక్ష ఎప్పుడు కూడా ఆయన చూపిస్తూనే ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎస్సీలో ఎవరన్నా పుట్టాలా అని మాట్లాడటం, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ నా కొడుకులు శుభ్రంగా ఉండరు చదవాలంటాం, బీసీలు దాటతీస్తానంటాం, ఎస్సీలు మీకు ఎందుకురా పదవులు మాకు అని మరో ఎమ్మెల్యే సంబోధించడం ఇవన్నీ కూడా మనం అనధికారంగా చూస్తూనే ఉన్నాం. నేడు కూడా ఎలక్షన్ తరుణంలో కూడా ఆయన ఎస్సీసీ మీద ఉన్నటువంటి వివక్షతని ఆయన పబ్లిక్ మీటింగ్లో చూపించడం చాలా హేయమైన చర్య. ఒక ట్రిప్పర్ డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి చట్టసభల్లో కూర్చోడానికి అనర్హుడా అని మేము అడుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం మాకు విద్యా హక్కు. ఆ విద్యా హక్కును ఉపయోగించుకుని నువ్వు సీఎంగా 14 సంవత్సరాలు ఉండి కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించింది నువ్వు. అప్పటి నుంచి కూడా నిరుద్యోగులు చాలామంది ఇవాళ డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు చేసి కూలి పని చేసుకుంటూ, గుమస్తాలు చేసుకుంటూ, డ్రైవర్లు చేసుకుంటూ బతుకున్న పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు అని మేము తెలియజేస్తున్నాం. అటువంటి వ్యవస్థని రూపుమాపాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కంకణం కట్టుకుని పేద పిల్లల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంలో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించడంలో కానీ వీళ్ళందరినీ అభివృద్ధి చెందాలంటే ఒక ఉన్నటువంటి ఏకాక ఆయుధం విద్యనని నమ్మి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా అయితే ఆలోచన చేశారో అదే ఆలోచనని ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ డెవలప్ అవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి మీకు ఆయనకి నక్కకి నాగలానికి ఉన్న తేడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఈరోజు దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచన చేస్తున్నారు. గతంలో ఆలోచన చేసే 25 సీట్లతో సరిపడి నేను పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికీ నీ బుద్ధి మారకపోయినట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీతో జతకడుతున్నారు. బీజేపీలో ఉన్నటువంటి వేళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, మాకు 400 ఎమ్మెల్యే, నాకు 400 ఎంపీ టికెట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొక ముఖ్యమంత్రి అంటాడు, మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తామని ఇంకొక ముఖ్యమంత్రి గారు అంటాడు. ఇటువంటి పార్టీలతో మీరు జతకట్టి రేపు రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు ఏం కోరుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనపై రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ప్రభుత్వం వారు కానీ, పోలీసు వారు కానీ దీన్ని సుమోటోగా తీసుకుని చంద్రబాబు నాయుడు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఎందుకు పెట్టకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుల్లో గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం మంచి చదువులు చదివించడం కానీ చేస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రకంగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడంటే అటువంటి వ్యక్తికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టినట్టయితే రేపు రాష్ట్రంలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని తుంగలోకి తొక్కేసే కార్యక్రమం చేపడతాడు. కాబట్టి మేమంతా కూడా దళిత సోదరులారా
పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే భవిష్యత్తు అనగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రంలో సాధ్యం అవుతుంది. ఈవేళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎలా అమలు చేయగలుగుతున్నారు, ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి ఈవేళ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మీకు నోరు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ వరకు తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా మరి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు, ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో జీరో అని మేము అందరూ కూడా భావిస్తున్నాం. దయచేసి ప్రజలారా ఆలోచన చేసి మీరు రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, దళితులకు మీరు చేసిన వ్యాఖ్యల పట్ల మీరు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటాం. దళితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే ఆయనకి హేయంగా కనబడుతుంది. ఒక దళితుడికి ఎమ్మెల్యే పదవి చేయడానికి అర్హుడు కాదా అని ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను. ఈవేళ పుట్టిన కాడి నుంచి కూడా ఒకడు కోటేశ్వరుడు అవుతాడా? టిప్పర్ డ్రైవర్ ఇంత మాత్రాన మరి ప్రజా జీవితంలో ప్రయాణం చేయడానికి అర్హుడు కాదా అని అడుగుతున్నాం. ఒక సామాన్యుడికి మరి జగన్మోహన్ రెడ్డి పిలిచి మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడంటే సంతోషించవలసింది పోయి ఈవేళ ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావని హేయమైన మరి కులాన్ని కూడా మరి కించపరిచేలాగా మరి మాట్లాడటం అనేది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి అనేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో కూడా మరి ఎన్నో దళితుల కుటుంబాలని మరి ఎంతగానో అవమానించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు కూడా మరి అదే పరిస్థితుల్లో మరి కంటిన్యూ అవడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అర్థం చేసుకోండి. దళిత ఓట్లకి కావాలా? దళితులు ఎమ్మెల్యే అవడానికి మీకు ఇష్టం లేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళకి కూడా మరి మరి ఎమ్మెల్యే నిలబట్టే హక్కు ప్రతి వాళ్ళకి ఉంది. అలాంటిది ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అది మీకు అవమానకరంగా ఉన్నదా అనేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇటువంటి మాటలు ఉపసంహరించుకోవాలి. దళితులకి మనోభావాలను దెబ్బతీయడానికి మీరు ప్రయత్నించొద్దనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ మరి మీ ఇద్దరు సెలవు తీసుకుంటారు.